వేరే దారి ఏదైనా ఉందేమో చూద్దాం. వేరే దారే వద్దబి, నా చేయి పట్టుకో, నా కళ్ళలోకి చూడు. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్డు ఏది చూడద్దు. ఆడవారి కళ్ళలో ప్రపంచాన్ని మరిపించే శక్తి ఉంది. సంపెంగలు పూజే వేళలు పువ్వులకి నిన్ను చూసి కోపం వచ్చని మెరుపల్లే నీ కళ్ళే మెరిసే వేళలు ముత్యాలకి ముచ్చమటలు పడతాయమ్మడు చేరుకుంటే ఆ స్వర్గం చేరువరా నీ పాదం తాకుతుంటే నా ప్రేమే ప్రణయమవర దూరన్ని ఆవరిస్తే నాకంటే చాలంట నీ ప్రేమలో లైఫంట నీ కడిపేస్తానంట మనసారా స్వాగతిస్తుంది నా గుండెలో మనసా వాచా నిన్నే ప్రేమించి నన్నే మరచిపోయానే ప్రేమే నీతో పంచుకున్నాగా నాలో తేలుతున్నానే మనసు నిన్ను చూసాక నాలో నమ్మకం ప్రేమ ప్రేమ మిస్టర్ బాయ్. Yes, please come in. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది, అదే మీకు చెప్పేద్దామని. అది ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా. ఇండియాకి వెళ్తున్నాం కదా, చివరికి ఒకసారి కలిసి వెళ్దామని. కబురు చేస్తే నేనే వచ్చాను కదా.
ఈ ఇండియన్స్ ఇంతే డార్లింగ్, చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేస్తారు. సార్ సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దాం. చూడండి, నాకు ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ అన్నా అస్సలు నచ్చదు. ముందుగానే తెలిస్తే నాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి చేసుకునేవాడిని. ఎనీవే, మీట్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా, ALDA. కొంచెం సరసం ఎక్కువ. ఓ, Make something, darling. Go. సారీ, 1 minute. Super move, lover. Super move, lover. ఆల్డా డార్లింగ్, టీ ఇస్ రెడీ. No. ప్లీజ్, ఫర్ మై సేక్. No. సరసం సరసం చెప్పాను కదా. సరసం. టీ. థ్యాంక్ యూ. ఆ ఫొటోస్ అన్ని బాగున్నాయి. ఈ టీ బాలేదా? ఇంకా తాగలేదు కదా. ప్లీజ్ టేక్. ఒక డౌట్, అన్ని ఫోటోల్లోనూ ఆవిడే మిమ్మల్ని ఎత్తుకున్నారు, మీరెప్పుడు ఆవిడని ట్రై చేయలేదా? నేను ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. మీ ఆవిడ పేషెంటా? లేదు, తను ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓహో. బాయ్. సార్, ఎస్. ఒక డౌట్. ఎందుకు లేటు? అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్. ఆవిడ మిమ్మల్ని ముందు లవ్ చేసిందా లేదా మీరే ఆవిడని లవ్ చేశారా? ముందు తనే నన్ను లవ్ చేసింది, ఆహా. ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. బాయ్. ఏమైంది? ఈ రోజు వెళ్ళిపోవాలా? ఇక్కడికి రాకముందు వారం 10 రోజులు ఎలా గడపాలో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. ఈ ఊర్లో ఏదో ఉంది. ఊర్లో కాదు, నీలో ఉంది. అయితే ఓ పని చేద్దాం, ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడుండి ఏం చేస్తాం? శనక్కాయలు అమ్ముకుందాం. ఛీ, వద్దు. పర్ఫ్యూమ్స్, మ్మ్హ్. కండోమ్స్. ఛీ, అవి నిన్ను. హే, యూరప్ వచ్చి వియన్నా టవర్ చూడకుండా వెళ్ళిపోయామంటే అందరూ నవ్వుతారు. వియన్నా టవరా? అయితే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు. పద. యా. వా. ఈ యూరప్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏంటి? డే అంతా పర్ఫ్యూమ్ బాటిల్లో ఉంటుంది, నైట్ అయితే షాంపెయిన్ బాటిల్లో ఉంటుంది. ఏమైంది? ఐమ్ స్కేర్డ్ ఆఫ్ హైట్స్. నేను ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఇక్కడికే తీసుకొచ్చి చెప్తాను. ఎందుకు? ఏముంది, ఇంత దూరం వచ్చాక నో అని అనలేదు కదా. నువ్వు? నాకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకు? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆర్ యూ సీరియస్? నాకెందుకు చెప్పలేదు? మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ ఎప్పుడూ రాలేదు. అమ్మాయి ఎక్కడ మాకు కనబడలేదు. ఆఫీస్కి వెళ్ళిందండి. మేము వస్తున్నామని తెలీదా? అది కాదండి, అనుకోకుండా ఆఫీస్లో ఏదో అర్జెంట్ పని ఉంటేను వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి. ఇవాళ నిశ్చితార్థన సంగతి గుర్తులేదా? మగాడు తిరక చెడ్డాడు, ఆడది తిరిగి చెడిందని. నవ్వురాట్లేదు మీకు? 14 ఎకరాల మెట్ట, 6 బంగళాలు, 5 సినిమా హాళ్లు, 3 రైసు మిల్లు, 2 కొడుకులు. ఇంత పెద్ద జమీందారికి కాబోయే కోడలు నిశ్చితార్థానికి కూడా ఇంట్లో లేకుండా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? దాందే ఉందండి, మీరు వద్దనుకుంటే వదిలేస్తుంది. ఏంటి ఉద్యోగాన్నా మొగున్నా? ఇప్పుడు కూడా వదలదా? పర్వాలేదు, వదిలేండి.
పంతులు గారు చెప్పండి అయ్యా. మీరు ఇక లగ్నపత్రిక చదవండి. స్వస్తి స్త్రీ విరోధి నామ సంవత్సరం మాఘ శుద్ధ పంచమి. ఆపవయ్యా. అయ్యా నా చిన్నప్పటి నుంచి చదువుతున్నారు. అదే పంచాంగం, అదే తతంగం. ముహూర్తం ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకి, అది చదువు చాలు. మాఘ శుద్ధ పంచమి 23వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ద్రాక్ష రామ భీమేశ్వర స్వామి ఆలయమునందు వివాహ మహోత్సవం జరిపించుటకు ఉభయులు నిశ్చయించటం జరిగినది. చాలా సంతోషం. ఒక 5 రోజుల తర్వాత మా చిన్నబ్బాయిని పంపిస్తాను. వాడు దగ్గరుండి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు. మీరు ఊరికే కట్టు బట్టలతో వస్తే చాలు. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. దానికోసం మీ చిన్నబ్బాయిని ఇంత దూరం పంపించడం ఎందుకండి? మేమే వచ్చేస్తాం. మీకోసమే కాదులేండి, ఇక్కడ మా కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చి పిలవాలి కదా. మా చిన్నబ్బాయి కొంచెం కోపిస్తే, వాడు ఏదైనా తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి కోపగించుకోకండి. ఏదో అడుగుదాం అనుకున్నాను. మీ అమ్మాయికి చీర కట్టుకోవటం వచ్చా? ఇవాళ ఆఫీస్కి నువ్వు ఎందుకు రాలేదు? ఉప్మా తినాలనిపించింది, అందుకే రాలేదు. ఉప్మా తినాలనిపిస్తే ఆఫీస్కి రాకూడదా? పొద్దుటి నుంచి ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుని వండుకొని తినేసరికి ఈ టైం అయింది. పోనీ రేపైనా వస్తావా? ఏ? రేపు నేను దోశ తినాలనుకుంటున్నా. ఎల్లుండి? నా ఆఫీసు, నా ఇష్టం. నేను ఎవరికి కారణాలు చెప్పక్కర్లేదు. కారణాలు చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఆఫీస్కి రావట్లేదని ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్.